ఇక ఏపీలో 3 ఎకనామిక్ జోన్ల ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాలను కూడా ఎకనామిక్ జోన్లుగా ఏర్పాటు చేసేందుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చినటువంటి వినతులను కూడా ఆయన స్వీకరించారు. వారి సమస్యలను కూడా స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు మంత్రి. వాళ్ళ పిల్లలు ఉంటారు, వారసులు ఉంటారుగా. వాళ్ళ పిల్లలు కానీ వారసులు కానీ ఎవరు లేరా? ఆయన చచ్చిపోయాడు, వాళ్ళ పిల్లలు ఉంటారుగా. వాళ్ళ పిల్లలు ఉంటే డెత్ సర్టిఫికేట్ పెట్టి చేయొచ్చు. ఉన్నా సరే ఆయన మరి ఆ కాగితాలు అతని పేరుని ఉన్నట్టుగా రిజిస్టర్ ఆఫీస్ లో పట్టాలి అని లేదా? అది గవర్నమెంట్ ఇచ్చిందే కదా. గవర్నమెంట్ పట్టా ఉంటే పట్టా ఇప్పుడు అవదు. అసలు గవర్నమెంట్ పట్టా మారదు. మారుతుందా కృష్ణారు? చేయించాలి మళ్ళీ. ఇది పట్టా కొనుక్కున్నాండి ఈయన, 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద రాసి ఆయన చనిపోయాడు. దాన్ని ఎట్లా క్యాన్సిల్ చేసి చూడమా లేకపోతే ఎట్లా? ఎన్ని సంవత్సరాలు అయింది పట్టాలు ఇచ్చాయి? పట్టాలు ఇచ్చి అంటే 2008 ఇయర్స్ అవుతుంది. ఎవరైతే అందులో పట్టా వచ్చిందో వాళ్ళకి వస్తుంది. 20 ఏళ్ళు అయినా కొనుక్కుని 2008లో వాళ్ళు ఇచ్చారు. తర్వాత 4 ఏళ్ళకి మీకు రాసి ఇచ్చాడు కదా. కొంత టైం ఆగాలి. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ప్రతి వారం ప్రజలకి అందుబాటులో ఉండేదానికోసం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పార్టీ కార్యకర్తలు, నాయకులు కలుసుకుని ప్రభుత్వ విధానాలు, ప్రజల యొక్క అభిప్రాయాలు అన్ని కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించుకుని భవిష్యత్ కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు గ్రీవెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. మరి సమస్యలు కూడా వచ్చినాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో అప్డేట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా పంపించి వాటి మీద ఇమ్మీడియట్ గా వాళ్ళకి పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నాం. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు, అలాగే హౌసింగ్, ఇంటికి సంబంధించినటువంటి సమస్యలు తెలియజేస్తున్నారు. అవన్నీ కూడా దానికోసం కార్యాచరణ తయారు చేస్తున్నాం. ముఖ్యంగా హౌసింగ్ కి సంబంధించి గత గవర్నమెంట్ లో ఒక ఉద్దేశపూర్వకంగా మరి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు G+3 హౌసెస్ అన్నిటిని కూడా ఆపేసి అక్కడ ఆ రోజున డబ్బులు కట్టుకుని అలాట్ అయినటువంటి వాళ్ళకేమో స్థలాల పేరుతో మోసం చేసి ఖాళీ పట్టాలు చేతిలో పెట్టి ఆ స్థలాలు కూడా చూపించకుండా ఇవాళ వాళ్ళందరినీ కూడా అర్థం కాని పరిస్థితిలో ఏర్పాటు చేశారు. అందుకని ఇవాళ దాని మీద దృష్టి పెట్టాం. అలాగే మొన్న ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద రివ్యూ చేశారు. ప్లస్ కేబినెట్ కూడా డిస్కస్ చేశాం. ఏదైతే G+3 ఇళ్ళు ఫౌండేషన్ లెవెల్ వరకు వచ్చున్నాయో అవన్నీ ఎలా కంప్లీట్ చేయాలి, ఆగిపోయినటువంటి వాటిని కూడా ఎలా కంప్లీట్ చేయాలనేది ఇవాళ మేము దానికి